హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, నేను కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ నేను షూట్ చేశాను, పెట్టాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల అది నేను డిలీట్ చేయాల్సి వచ్చిందనమాట. కావాలని డిలీట్ చేయలేదు, బట్ ఒక చిన్న మిస్టేక్ అనమాట ఎడిటింగ్లో. సో దానివల్ల నేను అది అంతవరకు కట్ చేద్దామంటే అంతవరకే మిగిలిపోయి రిమైనింగ్ అంతా కట్ అయిపోయిందనమాట. కాబట్టి నేను ఇది మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. సో చూసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఈరోజు నేను మీకు అమెజాన్ నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అవి మీకు చూపించబోతున్నాను. అండ్ దాంతో పాటుగా హెయిర్ డొనేషన్ గురించి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. నేను దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను డబల్ కలర్ శారీ తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్ అనమాట. ఒకటి వచ్చేసి లైట్ కలర్ అండ్ ఇంకోటి వచ్చేసి డార్క్ కలర్ ఉంటుంది. సో ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్, పైన వచ్చేసరికి మనకి లైట్ కలర్ వస్తుందన్నమాట. సో దీని మీద మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి. మొత్తం అంతా కూడా ఇలా ఎలా అయితే హారిజాంటల్గా లైన్స్ ఉన్నాయో ఇలా వస్తుందన్నమాట శారీ మొత్తం. అండ్ పళ్ళుకి అయితే కుచ్చు అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. నాకు ఇది చాలా బాగా నచ్చి తీసుకున్నాను. నాకు కాస్ట్ నేను తీసుకున్నప్పుడు 500లో తీసేసుకున్నానండి. బట్ ఇది రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందన్నమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చి నేను ఇంకా వెంటనే దీన్ని స్టిచ్ కూడా చేసేసాను. ఫాల్ స్టిచ్ చేసేసాను అండ్ అంచులు అంతా కూడా స్టిచ్ చేసేసాను అనమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి. దీన్ని మనం కొంచెం డిజైనర్ వేర్గా కుట్టించుకున్నామంటే చాలా బాగా సూట్ అవుతుంది. బట్ నేనైతే దీనికి ఈ కలర్ ఉంచుకోవాలనుకోవటం లేదు. ప్లెయిన్గా కానీ ఎలా అయినా సరే. దీనికి ఏంటంటే రణ్వీర్ కపూర్ శారీస్లో బ్లౌజెస్ ట్రెండింగ్ ఉన్నాయి కదా. సో అది నేను మ్యాచ్ చేయాలనుకుంటున్నాను. బట్ మ్యాచింగ్ సెంటర్ అయితే ఇక్కడ నాకు దొరకలేదు. ఇంకా నేను బయటికి కంప్లీట్గా వెళ్ళినప్పుడు తీసుకుంటాను. సో ఈ కలర్ అంటే ఈ కలర్తో పేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మొన్న ఆ వీడియోలో గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి వేసుకున్నా. అది కూడా పెద్ద సూట్ అయినట్టు నాకు అనిపించలేదు. లైట్ కలర్గా అనిపించింది అనమాట. సో మీరు ఇటువంటి శారీస్ ఏమైనా తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బ్లౌజ్ మంచిగా కనుక డిజైన్ చేయించుకున్నామంటే మనకి అవి చాలా తక్కువ ప్రైస్ అయినా సరే మంచి లుక్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చండి ఈ శారీ మాత్రం. అండ్ నెక్స్ట్ నేను కుర్తీస్ తీసుకున్నాను. కుర్తీస్ అంటే మ్యాక్సీ డ్రెస్ టైప్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇట్లా చెక్స్ షర్ట్ మోడల్ తీసుకున్నానండి. యాక్చువల్లీ ఇది నేను వేరేలా అనుకున్నాను. బట్ ఇంత స్లీవ్లెస్గా వస్తుందని అయితే అనుకోలేదు. ఇప్పుడు నార్మల్గా మనకి ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ కొంచెం ఉంటుంది కదా, అలా వస్తుందేమో. సో హ్యాపీగా వేసుకోవడానికి బాగుంటుంది. ఈ మోడల్ లేదు చెక్స్లో అన్నట్టుగా తీసుకున్నాను. కానీ బట్ ఇదేంటంటే స్లీవ్లెస్ అయిపోయిందనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇట్లా బెల్ట్ ఇచ్చేసి పక్కన సైడ్ ఈ చిన్న ఫ్రిల్స్ డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇదంతా ఓపెన్ ఉంటుంది. నాకైతే సూట్ అవ్వదు. బట్ వెస్ట్రన్ ఇష్టపడే వాళ్ళకి, స్లీవ్లెస్ ఇష్టపడే వాళ్ళకి సూట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఏంటంటే ఫస్ట్ ఒక బటన్ మాత్రం ఓపెన్ ఉంటుందండి. ఇంక ఇక్కడ నుంచి మనకి ఓపెన్ ఏమి ఉండదు అనమాట, స్టిచ్డ్ ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా థ్రెడ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇది లాంగే ఇచ్చారు. అండ్ బ్యాక్ అయితే నార్మల్ అండి, నార్మల్ బాడీ. అండ్ ఇది కింద వచ్చేసి మనకి అంబ్రెల్లా మోడల్ వస్తుంది. బట్ దీంట్లోనే ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్లిట్ వస్తుంది అనమాట. సో ఇది స్లిట్ ఇట్లా వస్తుంది. సో ఇది నేను ఇప్పుడు మీకు చూపించే ప్రతి ఒక్క డ్రెస్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నాకు ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ పడిందనమాట. అండ్ ప్రజెంట్ నేను వేసుకున్న ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ అండి, ఇది ఊంప్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇంతకుముందు నేను ఇవి ట్రై చేశాను, నాకు బాగా నచ్చాయి. అంటే రెగ్యులర్ వేర్కి మనం వాషింగ్ మిషన్ యూస్ చేసుకునేదానికి, ఇంట్లోనే నైటీస్ కాకుండా కొంచెం డ్రెస్సెస్ లాగా వేసుకోవాలనుకుంటే ఇవి చాలా బాగున్నాయి అనమాట. అండ్ దీనికి ఏంటంటే మనకి పాకెట్ కూడా వచ్చిందండి, మీరు చూడొచ్చు. సో పాకెట్ కూడా వచ్చింది దీనికి. సో హ్యాపీగా మనం ఏదన్నా ఫోన్ అట్లా బయటకు క్యారీ చేయాలన్నా కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఒకప్పుడు నేను తీసుకున్నప్పుడు 500 రూపీస్కి పర్చేస్ చేశాను. బట్ ఇప్పుడు వచ్చేసి 350 రూపీస్కి మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేయండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక మ్యాక్సీ డ్రెస్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కలర్ మనకి లైట్ కలర్ చాలామందికి ఇష్టపడకపోవచ్చు. బట్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ కలర్ తీసుకున్నా. ఇందులో పింకిష్ షేడ్లో ఒక కలర్ ఉండింది, వైన్ కలర్ పర్పుల్ లాగా అనమాట కొంచెం. బట్ నాకు అది తీసుకోలేదు. అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందండి. బట్ ఎందుకో తెలీదు, ఇది రేర్ కలర్ అయినా ఇదే కాస్ట్ తక్కువ ఉన్నింది. ఇది నేను తీసుకున్నప్పుడు 500 ఉన్నిందండి. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను మీకు వేసుకున్నవి కూడా సైడ్ యాడ్ చేస్తాను చూడండి. సో హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ ఇక్కడ
ఎలాస్టిక్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్స్కి. సో నెక్ వచ్చేసి నార్మల్ అండి, నార్మల్ నెక్. అక్కడ మనకి నడుం దగ్గర ఎలాస్టిక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే ఇది ఇట్లా పైకి ఇచ్చేసారండి, డిజైన్గా కొంచెం బాగుంటుంది, ఫ్రిల్స్ ఇచ్చేసారు. అండ్ లోపల లైనింగ్ కూడా చాలా బాగుందండి, పల్చగా ఏం లేదనమాట. అండ్ క్లాత్ వచ్చేసరికి ఇలా పైకి వస్తుంది అనమాట. ఇది నార్మల్ అయితే ఇది జార్జెట్ క్లాత్, దాని మీద ఇలా డిజైన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ లైనింగ్ కూడా మీకు చూపిస్తాను. సో పల్చగా ఏం లేదనమాట, థిక్గానే ఉంది. సో మనం ఇది ఒక్కటి వేర్ చేసేసుకోవచ్చు. ఇది కూడా నాకు బాగా నచ్చిందండి. ఇది కాస్ట్ నాకు 500 రూపీస్ పడింది అనమాట. నేను ఈసారి అయితే అమెజాన్ నుంచి 4 తీసుకున్నాను. అమెజాన్లో మెయిన్ ఏంటంటే మనకి రిటర్న్స్ చాలా ఈజీగా ఉంటుందండి. సపోజ్ నాకు ఈ డ్రెస్ నచ్చలేదు, నాకు ఇది వద్దు, క్వాలిటీ నచ్చలేదు అనుకోండి, ఒకవేళ ఇది బాగున్నా కూడా మనకు క్వాలిటీ నచ్చలేదు అనుకోండి, మీరు సాటిస్ఫై కాకపోతే 10 డేస్ క్లాత్స్ మీద మనకి 10 డేస్ ఉంటుందన్నమాట. సో మీరు ఆ టైంలో ఒకవేళ ఇది వేరే కలర్ కావాలన్నా ఎక్స్చేంజ్ చేసుకోవడము లేదా రిటర్న్ చేయడము అలాంటి ఆప్షన్ అయితే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ డొనేషన్ గురించి మీకు క్లియర్ చేస్తానన్నాను కదా. నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే నాకు ఒక ఆర్గనైజేషన్ నేమ్ తెలియదండి. సో అది నేను నార్మల్గా చెప్పేశాను, బట్ అది నాకు తర్వాత తెలిసింది ఆ నేమ్తో ఆర్గనైజేషన్ ఉంది అని చెప్పేసి. దానికోసం అయితే నేను వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు కూడా నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఎలా ఉంటుంది ఏంటి ప్రొసీజర్ అనేది. సో నేను చాలా సాటిస్ఫైడ్ అనమాట మాట్లాడినందుకు. అండ్ వాళ్ళు నాకు మీకు ఎవరికైతే మీ ఫ్రెండ్స్లో కావచ్చు లేదా మీ రిలేటివ్స్లో కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతూ హెయిర్ లాస్ అయిపోయి వాళ్ళు హెయిర్ మాకు ఉంటే బాగుండు అండ్ మా దగ్గర డబ్బులు లేవు, మేము విగ్ కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళు విగ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు మన ఛానల్ ద్వారా. కాబట్టి మీకు ఎవరైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా నా మెయిల్కి కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుంటే నాకు డిఎం కానీ చేయండి. ఒకవేళ మీరు కొనుక్కోలేము అనుకుంటే వాళ్ళు ఫ్రీగా మీకైతే విగ్ అయితే డొనేట్ చేస్తారు. సో ఇదొక్కటి నేను కన్వే చేయాలనుకున్నాను. అండ్ ప్రీవియస్ వీడియోలో నేను ఏం మాట్లాడాను అనేది ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుసు, బట్ చూడని వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను ఇంకొకసారి మీకు జస్ట్ ఏంటనే చెప్తాను. అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, మీరు హెయిర్ డొనేట్ చేయరు, వ్యూస్ కోసం చెప్తున్నారని చెప్పేసి. నేను హెయిర్ డొనేట్ చేయాలి అనుకోకపోతే ఇన్ని ఆర్గనైజేషన్స్ తోటే నేను మాట్లాడాల్సిన అవసరం, సెట్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. సో అలా అసలు నాకు వ్యూస్ కోసం అనుకుంటే నేను వేరే ఏమన్నా చేయొచ్చు, ఇలా హెయిర్ డొనేట్ చేస్తానని చెప్పాల్సిన అవసరం లేదు. నేను కంపల్సరీ ఈ మార్చిలో అయితే నేను డొనేట్ చేయాలనుకున్నాను. బట్ నాకు వీళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు ఒక్కరు హెయిర్ డొనేట్ చేయడం వల్ల విగ్ అయితే రెడీ అవ్వదండి. సో హెయిర్ డొనేషన్ కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ముందు ఎవరికైనా ఇలా కావాలనుకుంటే మేము ఇట్లా విగ్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారనమాట. సో ప్రస్తుతానికైతే మార్చ్ అయితే స్టాప్ అయిందండి. తర్వాత ఎప్పుడు ఉంటుంది అనేది నేను తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, బట్ కంపల్సరీ అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.